ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గురించి మీకు తెలుసా? పూర్వం వేంగి దేశంలో ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉన్న పెనుగొండ ప్రాంతాన్ని కుసుమశ్రేష్ఠి అనే రాజు పాలించేవాడు. ఆయన భార్య కుసుమాంబ వారికి చాలా సంవత్సరాల పాటు సంతానం కలగలేదు. చాలా ప్రార్థన చేసిన తర్వాత గురువు భాస్కరాచార్యుల సూచనతో యాగం చేశారు. దేవుని కృపతో వారికి కవలపిల్లలు పుట్టారు. అబ్బాయి విరూపాక్షుడు, అమ్మాయి వాసవి. చిన్నప్పటి నుండే వాసవి చాలా తెలివైనది, ధార్మికమైనది, అందంలోనూ గుణంలోనూ అందరికంటే ప్రత్యేకంగా ఉండేది. ఒకరోజు చాళుక్యరాజు విష్ణువర్ధనుడు పెనుగొండకు వచ్చాడు. అక్కడ ప్రజల మధ్య నిల్చున్న వాసవిని చూసి మొదటి చూపులోనే ఆమెపై మోహించాడు. అప్పటికే వివాహితుడైన రాజు వాసవిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం వాసవి తండ్రి కుసుమశ్రేష్ఠికి చెప్పించాడు. ఆ సమయంలో పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. ఎందుకంటే రాజు మాట కాదంటే యుద్ధం జరుగుతుంది. కానీ వాసవి మాత్రం చాలా ధైర్యంగా ఒక మాట చెప్పింది, నేను జీవితాంతం కన్యగానే ఉంటాను. ఈ మాట విన్న రాజు చాలా కోపంతో మారిపోయాడు. బలవంతంగా ఆయన తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. అప్పుడే పెనుగొండలో ఉన్న వైశ్యుల నాయకులంతా సమావేశమయ్యారు. కొంతమంది యుద్ధం చేయాలని చెప్పారు, మరికొందరు పెళ్లి చేయడం మంచిదన్నారు. అప్పుడే వాసవి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. వాసవి మాత ఇలా చెప్పింది, ఒక అమ్మాయి కోసం ఎందుకు వేలాది మంది ప్రాణాలు పోవాలి? మన వల్ల యుద్ధం జరగకూడదు అంటే ఏం చేసిందో తెలుసా? అహింసా మార్గాన్ని ఎంచుకుంది. 102 గోత్రాల కుటుంబాలతో కలిసి బ్రహ్మకొండం వద్ద అగ్నిగుండాలను ఏర్పాటు చేయించింది. అందరూ ముందు నిలబడి ఇలా చెప్పింది, నేను ఆది పరాశక్తి అవతారం, ధర్మాన్ని కాపాడడానికే వచ్చాను అని చెప్పి అగ్నిలోకి ప్రవేశించింది. ఆమెతో పాటు 102 గోత్రాల కుటుంబాలను కూడా ఆత్మబలిదానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రాజు విష్ణువర్ధనుడు అక్కడికే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? విష్ణువర్ధనుడు కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు వచ్చి వాసవి తల్లి త్యాగానికి నమస్కరించాడు. మరియు వాళ్ళ తమ్ముడు విరూపాక్షుడు పెనుగొండను పవిత్ర క్షేత్రంగా మార్చాడు. అప్పటి నుండి వాసవి అమ్మవారిని వైశ్యుల కులదేవతగా పూజించడం ప్రారంభమైంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి జై వాసవి మాత అని చెప్పి కామెంట్ చేయండి. మరియు మన ట్రావెల్ టు హిందూ టెంపుల్స్ పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి.